విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సకలు తమ ఉత్సుకతని కొనాలన్న కోరికను అదుపులో ఉంచుకోవటం పెద్దలకే కష్టమైన చోటు ఈ షాపింగ్ మాల్స్. ఏదో పిల్లలు గొడవ చేశారు కదా అని ఇక్కడికి తీసుకొచ్చాం. అయితే ఊరికే అలా చూడటమే తప్ప ఏమీ కొనకూడదన్న కండిషన్ నేను పెడుతూ ఉంటే మా చిన్నన్నయ్య కాస్త విసుక్కున్నాడు. పిల్లలందరికీ తలా 100 రూపాయలు ఇచ్చాడు. నాకు తిరిగే ఓపిక లేక ఏమీ కొనకూడదికా అని ముందే నిర్ణయించుకున్నాను కాబట్టి లాంజ్లో వేసి ఉన్న కుర్చీల్లో కూర్చుని అందరినీ పరిశీలిస్తూ కూర్చున్నాను. మరి ఆ తర్వాత జరిగిన విషయాలు ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు ఆట. సక్లు, ఇవాళ మన ఆటలో మనం ఎక్కడున్నాం తెలుసా? కాపురాలో ఉన్న లక్ష్మి గారి ఇంటి దగ్గర ఉన్నామండి. ఇక్కడ చాలా మంది సకులు మనతో ఆట ఆడడానికి రెడీగా ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళందరితో ఒక ఆట ఆడించేద్దామా? రండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఇదిగో సూపర్ గా ఉన్నాను. లక్ష్మి గారు, మీరేనా? లక్ష్మి గారు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు, చూస్తుంటేనే అర్థం అయిపోతుంది. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. ఇంకేంటి హాబీస్ మంది? వాచింగ్ టీవీ అండ్ మ్యాగజైన్స్ చదువుతుంటాను. లిజనింగ్ ఓల్డ్ మ్యూజిక్, ఓల్డ్ సాంగ్స్. ఓకే. మీ వారేం చేస్తుంటారు? మా వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు. ఎంతమంది పిల్లలు? 2 బాబులండి. ఏం చేస్తున్నారు? పెద్దవాడు US లో MS చేయడానికి వెళ్ళాడు. చిన్నవాడు మెడిసిన్ థర్డ్ ఇయర్. లీలావతి నా పేరు. లీలావతి. ఓ నైస్ నేమ్ అండి. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ వారేం చేస్తుంటారు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో చేస్తారు. పాప బాబు. పాప MC అయిపోయింది, బాబు IIT మద్రాస్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు లక్ష్మీ మాధవి. మీ వారేమని పిలుస్తారు? ఆయన మాధవి అనే పిలుస్తారు. ఆయన మాధవి అని పిలుస్తారా? మీ వారేం చేస్తుంటారు? ఆయన విప్రోలో చేస్తారండి. ఏం చేస్తున్నారు? పాప బాబు పిల్లలు? నాకు ఒక బాబు. బాబు ఏం చదువుతున్నారు? 5th స్టాండర్డ్ నౌ. 5th స్టాండర్డ్. ఏంటి మీ హాబీస్? నాకు అంటే ఓల్డ్ మ్యూజిక్ వింటాం చాలా ఇంట్రెస్ట్. మిక్స్డ్ ఓల్డ్ అండ్ న్యూ మ్యూజిక్ ఆల్సో వింటాను నేను. హలో అండి. హలో, మీ పేరు? నా పేరు విఎస్ లక్ష్మి అండి. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారండి సెంట్రల్ కోల్ మైన్స్లో పనిచేశారండి. కోల్ ఇండియా లిమిటెడ్ కలకత్తాలో పనిచేశారు. ఓకే. అక్కడ చీఫ్ ఇంజనీర్ కింద రిటైర్ అయ్యి వచ్చామండి. 4 years అయింది మేము ఇక్కడికి వచ్చి. మా యొక్క 2 daughters అండి. 2 daughtersకి మ్యారేజ్ అయిపోయింది. వెరీ గుడ్. వాళ్ళిద్దరు సెటిల్ అయిపోయారు. ఒక మనవరాలండి. అందుకని హ్యాపీ అండి ఇప్పుడు. అంతేనా? మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ. నాకు వంట ప్రోగ్రామ్ చాలా బాగా నచ్చుతుందండి. ఆటలు చాలా ఇంట్రెస్ట్ అండి. నాకు గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే ఈ రోజు మీకోసం వెరైటీ ఆట ఒకటి డిజైన్ చేసాం మేము. ఆడతారా? ప్రయత్నిస్తానండి. సో మన పరిచయాలన్నీ అయిపోయినాయి. మన బ్యాచ్ అందరు రెడీగా ఉత్సాహంగా ఆట ఆడడానికి రెడీగా ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు ఆట ఏంటో చెప్పాలా? ఓకే. ఇప్పుడు ఆట ఏంటంటే, నేను చక్క ఇక్కడ కుర్చీ కనిపిస్తుంది. ఆడేవాళ్ళు ఈ కుర్చీలో కూర్చొని ప్రశాంతంగా ఇక్కడ ఒక బౌల్ కనిపిస్తుంది. ఆ బౌల్లో 1 రూపీ, 2 రూపీ, 5 రూపీస్ కాయిన్స్ అన్నీ మిక్స్ చేసి ఉన్నాయి. ఓకే. సో అక్కడ టేబుల్ మీద 3 ఎంటీ బౌల్స్ కనిపిస్తున్నాయి. సో ముందుగానే మీరు ఆ ఫస్ట్ పింక్ బౌల్ని 1 రూపీ అండ్ సెకండ్ 2 రూపీస్, లాస్ట్ది 5 రూపీస్ అనుకో, డిసైడ్ చేసుకోవాలి వెళ్ళే ముందే. సో ఇక్కడ మీరు కాయిన్ తీసేటప్పుడు 1 రూపీ అనుకో, ఎగ్జాక్ట్లీ అది 1 రూపీ కదా, ఆ 1 రూపీ కాయిన్ని ఆ బౌల్లోనే వేయాలి. సో 2 రూపీస్ బౌల్లో వేసామనుకో అది కౌంట్ చేయాలి. సో అలా 1 minute టైంలో ఎవరైతే ఎక్కువ కాయిన్స్ వేస్తారో వాళ్ళే విన్నర్. ఇంకోటి ఏంటంటే, ఈ కుర్చీలో కూర్చోగానే ఒక రౌండ్ కొట్టి అప్పుడు కాయిన్ తీసుకోవాలి. ఒక్కటేనండి? ఒకటే. వేసినప్పుడల్లా అవసరం లేదు, ఒకటే. క్లియర్? మీ ఫేస్ చూస్తుంటే నాకు అర్థమైపోయింది వెరీ క్లియర్ అని. ఇప్పుడు క్లియరే. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆట ఆడేస్తా అన్నారు కదా. ఆట ఆడేద్దాం. మరి ఎవరు ఆడేస్తారు ఫస్ట్? వెరీ గుడ్. సో లక్ష్మీ మాధవి గారు రెడీగా? రెడీ. ఓకే లక్ష్మీ మాధవి గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫేస్ కలకలా వెలిగిపోతుంది. ఎందుకంటే ఒక కాయిన్ కూడా వేయలేమని అనుకున్నాం కదా మనం. ఎన్ని వేసారు తెలుసా? 13 కాయిన్స్ వేసారు. 13 కాయిన్స్ వేసారు. 5 రూపీస్ 7, 1 రూపీ 5, 2 రూపీస్ ది 1. సో మన లక్ష్మి గారు అయితే ఫుల్ టు హ్యాపీ. నెక్స్ట్ సెకండ్
మొత్తం అంతా మా ఇటు సైడేనండి. ఇటు సైడ్ అయిన తర్వాత ఇటు సైడా? ఓహో, అటొక బ్యాచ్ ఇటొక బ్యాచ్. లక్ష్మి గారు రెడీయా? కాయిన్ వేసేటప్పుడు చూడండి అదే కాయిన్. ఓకే ఓకే లక్ష్మి గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. లక్ష్మి గారు చాలా బాగా వేశారండి. కాకపోతే మెంటల్ గా ఫిక్స్ అయ్యారు, వేయలేనేమో అని. ఆ భయంలో కొద్దిసేపు పాపం కాయిన్స్ అన్ని బయట పడేశారు. దాని తర్వాత ఒక 2 కాయిన్స్ వేసేసరికి ఫట్ మని వేశారు. సో మొత్తానికి మీరు 8 కాయిన్స్ వేశారు. బట్ ఒకటి ఏంటంటే అందులో వెళ్ళిపోయింది కాబట్టి అది కౌంట్ కాదు. 7 కాయిన్స్ వేశారు. నాట్ బ్యాడ్ అండి, వెల్ ట్రై. చాలా బాగా ఆడారు కదా, సూపర్. సో ఇప్పుడు లీలావతి గారు రెడీయా? మీరు అర్థమైపోతుంది కదా ఎలా ఆడాలో? క్లారిటీ రెడీయా? ఓకే లీలావతి గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. లీలావతి గారు మొత్తానికి నా మాట నిలబెట్టారండి. మినిమం 20 దగ్గరలో వేసాను అన్నాను. అలాగే ఎంత సునాయాసంగా ఎంత లైట్ గా వేసారే కదా. 5 రూపీస్ కాయిన్స్ 16 వేసారు. 16 వేసారు. అసలు వేరే దృష్టి లేదు. టార్గెట్ ఫినిష్ అయ్యారు. 5 రూపీస్ వేసారు. 1 రూపీ మాత్రం 1 వేసారు. 17 వేసారు. టఫ్ చేసేసి పెట్టారు లక్ష్మి గారికి. ఇప్పుడు మీరు మినిమం 18 వేయాలి. కళ్ళు మూసుకానండి వేసేయండి. ఎందులో పడితే అందులో. రెడీయా? లక్ష్మి గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ.